ఎందుకంటే దేవుడు తన ఆత్మ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, తన క్రియల ద్వారా నిన్ను ప్రకటిస్తున్నాడు, నీకు తన ఆలోచన ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు ప్రభు. అది విషయం మనం పక్కన పెట్టేసి ఏదో మనకు తోచింది మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన క్రియలు నువ్వు కలిగిన నాడు ప్రభు నీతో మాట్లాడతారు. ఆత్మ ఉద్దేశం కలిగిన నీవు ప్రభు నీతో మాట్లాడతారు. ఆత్మ ఉద్దేశం నువ్వు లేకపోతే మాత్రం నువ్వు మాట్లాడలేవు. అందుకే ప్రభు అన్నారు, వీరు రాసిన ప్రతి మాట ఏంటంటే, మీరు దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు ఆలోచిస్తున్నాడు అనే క్రియలు మనం కలిగి ఉండాలి తప్ప మన ఇష్టమైన రీతిలో మాత్రం ఉండకూడదని ప్రియులారా. ఇష్టమైన రీతిలో మనం జీవించకూడదు, ఇష్టమైన రీతిలో మనం ప్రవర్తించకూడదు, ఇష్టమైన రీతిలో మనం ఆలోచన కలిగి ఉండకూడదు. అప్పుడే మనం అనేకమైన రీతిలుగా ప్రార్థించగలం, అనేకమైన రీతిలుగా ఆలోచించగలం, అనేకమైన విషయాల్లో జాగ్రత్తను మనము పొందగలం. కనుక ఈరోజు నీవు గాని నేను గాని మాట్లాడుచున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అపోస్తలుడైన పౌలు ఎందుకు ఇంతమందికి ఉత్తరాలు రాయటం, ఎంతమందికి వార్తలు పంపించడం, ఎందుకు మేము వస్తున్నామని తెలియపరచడం, వారు ఎలాగున్నారో వారికి ఉత్తరం మాత్రమే జాగ్రత్తలు చెప్పారు, కానీ అకస్మాత్తుగా వెళ్ళి వారిని దర్శించి వారిని దీవించుచున్నారు. వారిని ఎందుకు దీవించవలసి వచ్చింది అంటే, వారు ఆత్మ సంబంధంగా ప్రభు యొక్క మార్గములో, ప్రభు యొక్క బాటలో నడుస్తున్నారు. ఈరోజు నీవు నేను ఎన్నో రకాలు, ఎన్నో విధములు, ఇలా చాలా రకాలు ఎవరెవరు ఇక్కడ ఏమన్నారు చూసారా? అన్యులైన మీకు శుభములు కలుగును గాక. అంటే దేవదేవుడు మీకు తోడున్నాడు, మాకు తోడున్నాడు. కనుక ఇక్కడేమంటున్నాడు, మీరు ఏమి తినకూడదంట? విగ్రహాలకు భరించినవి, మరి గొంతుకు పిసికినవి, రక్తమును జారత్వం చేయొద్దు అన్నాడు. ఈ 4 మాత్రం మీరు చేయకండి, అది ప్రభు అంగీకరించడు. ప్రభు నీకు ఆదరణగా ఉండాలంటే, ప్రభు నీతోటి ఉండాలంటే, ప్రభు నీకు సహాయకారుడిగా ఉండాలంటే, ప్రభు ఆయన శక్తితో, ఆయన ఆత్మతో నిన్ను నింపాలంటే నువ్వు ఎలా ఉండాలి? లోబడే మనస్తత్వం, లోబడే మనసు కలిగి నువ్వు ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా ఇక్కడ, బర్నబా అంటే చూడండి, మరి ఇస్కరియో, వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి ఉన్నారు. వారి సొంత విషయాలు ఎక్కడా చెప్పలేదు, సొంత ఆలోచన ఎక్కడా కూడా వారు ఇలా చేసుకుంటే బాగుంటది, ఇలా నడిస్తే బాగుంటది అని ఎక్కడ చెప్పలా. ఇలాగ ప్రభు బయలుపరిచాడు, మీకు నచ్చితే చేయండి, ఇలా చేయమని చెప్పాడు. ఇలా చేస్తే ప్రభువుకు మీరు దూరం అవరు, దగ్గర అవుతారు. మీరు ఏ రకంగా చేసుకున్నా ప్రభువుకు దూరం అయిపోతారు. అందుకే జారత్వం అంటే పాపము చేయకండి, పాపానికి దూరంగా ఉండండి. జారత్వం అంటే చాలా ప్రమాదమైన పదం అది ప్రియులారా. కనుక ఈ పదాలు, ఈ 4 పదాలకు, ఈ 4 విషయాలకు దూరంగా ఉండమని చెప్పారు. ఈరోజు నీవు గాని నేను గాని మాట్లాడుతున్నాము, వింటున్నాము. అయితే దేవుని సన్నిధిలో ఎంతవరకు ఆత్మ సంబంధంగా ప్రార్థన చేస్తాం, ఎంతవరకు ఆత్మ నడిపింపు మనకు కలుగున్నాం. కనుక ఈరోజు వింటున్నా మీరు నేను ఈ మాటలన్నీ కూడా, ఇక్కడ రాయబడిన మాటలు ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయి. 25, 26 వచనాల్లో శుభ్రంగా ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఇక్కడ ఆత్మ సంబంధమైన క్రియలు మీరు కలిగి ఉండండి, ఆత్మ సంబంధమైన సహోదరులారా అన్నాడు. సహోదరులు అంటే ఏంటి? మీరు రక్త సంబంధులు, మీరు మా తండ్రి రక్త సంబంధులు అని వారు ఉపదేశించాడంటే ఎంత ఆత్మీయగా వారు మిమ్మల్ని పలకరించారు, ఎంత ఆత్మీయగా మిమ్మల్ని ఉపదేశించారు ప్రియులారా. గమనించగల మనసును ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట జరుగుతున్న విపత్తులు మనం చూస్తున్నాం. చూడండి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో ప్రియులారా. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. నాకు 50 సంవత్సరాల వయసున్న ఉపమానం ఎరిగిన కానించి ఇప్పటి వరకు ఎంత ప్రమాదమైన వరదలు, ఎంత ప్రమాదమైన తుఫాన్లు ఎప్పుడూ రాలేదు. ఎప్పుడో సుమారు ప్రియులారా 93లో ఒకసారి, 86లో ఒకసారి ఇలాగ మాకు వచ్చింతో మేము తెలుసు ప్రియులారా. అప్పుడే పెద్ద తుఫాన్లు వచ్చినవి, తర్వాత మరలా రాలేదు. సుమారు 50 సంవత్సరాల తర్వాత మరలా వస్తుంది. 100 సంవత్సరాల కిందట మరొకప్పుడు వచ్చిందంటే 76, సుమారు 1965లో ఒకసారి భయంకరమైన తుఫాను ఉప్పును వచ్చిందని చెప్తున్నారు. అప్పుడు అంట మొత్తం అంతా కూడా మనుషులు శవాల దిబ్బలుగా మారారంట. ఏమన్నా పశువులు, శవాలు చాలా భయంకర దేన స్థితి కలిగి ఉన్నారంట. అప్పుడు ఇందిరాగాంధీ పరిపాలన టైంలో
పిల్లలు ఈరోజు అదే రోజులు ఉన్నామా? మనలో స్వార్థం పెరిగిపోయిందా? మనలో అసూయ పెరిగిపోయిందా? మనలో అక్రమం పెరిగిపోయిందా? జారత్వం పెరిగిపోయిందా? అబద్ధం పెరిగిందా? దేవుని విరోధమైన పనులు ఏమి చేస్తున్నామో అని తెలియట్లేదా? ఒకసారి తెలుసుకుందాం. ప్రభు ఏమనట్లా, మీరు ఏమీ చేయవద్దు, ఒక్కసారి నిజమేంటో తెలుసుకోండి, అబద్ధమేంటో తెలుసుకుని నిజాన్ని నిజంగా భావించండి, అబద్ధాన్ని అబద్ధంగా గర్దించండి. ఖండించమంటున్నాడు తప్ప అబద్ధం కలిగిన వాడిని దూషించవద్దు. అబద్ధాన్ని మాత్రమే, మనిషిని దూషించకండి. వాడిలో అబద్ధం ఉందా, దాన్ని ఎలా తొలగించాలి అని ఆలోచన చేయండి. దేవుడు మీకు మార్గం చూపుతాడు. దాన్ని ఎలా తొలగించాలని ఆలోచించండి, దేవుడు సహాయం చేస్తాడు. ఎలాగ అతను మన వశం చేసుకోవాలి, అతన్ని మన ధరికి, మనతో పాటు ప్రభు ధరికి పిలవాలి, ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకుంటే మార్గం తెరిచి ఇలాగిలా చేయమని ప్రభు చెప్తాడు. అటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడి సాయంకాల పూట మనందరికి అందించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, స్తోత్రాలు తండ్రి, దయగల మా రాజా, నీ కొందనాలు. ఈ సాయంకాల సమయంలో ఇంతవరకు మాతో ఉన్నావు ప్రభా. చక్కటి మాటలు మాట్లాడావు, నీ కొందనాలు. నిజమే ప్రభా. ఇదిగో పౌలు, శీలలు వీరందరూ కూడా ప్రభా మరలా సంఘాలను దర్శిస్తూ, సంఘాలకు హెచ్చరికలు ఇస్తూ ఇలా జీవించండి ప్రభు, ఇలాగుండమని చెప్పారని చెప్తున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి వారు కూడా హెచ్చరికలతో కూడిన మాటలు చెప్తున్నారు. అవును ప్రభా, ఈనాడు ఎవరైనా హెచ్చరిస్తే నువ్వు మమ్మల్ని హెచ్చరిస్తావా, ఎంతటి వారు, నీ బ్రతికెంత, నువ్వెంత అంటున్నారు తప్ప, అయ్యో ఎందుకు హెచ్చరిస్తున్నాడు, నేను ఎటువంటి జారత్వం కలిగి ఉన్నాను, ఎటువంటి పాపము కలిగి ఉన్నాను, ఎటువంటి ఊపులో కూరుకుపోతున్నాను, ఎటువంటి శోధంలో పడిపోతున్నాను, అపవాది చేతుకు చిక్కుపోయినేమో, అందుకే సహోదరుడు గర్దిస్తున్నాడు, నా సహోదరుడు నన్ను గర్దిస్తున్నాడని, నా సహోదరులను గర్దిస్తాను ఎవరైనా భావిస్తే ప్రభు వారిని రక్షించండి. నేను తిరుగుబాటు చేసి వారిని కూడా క్షమించమని అడుగుచున్నా. ఈనాడు అపోస్తుడైన పౌలు, శీలలు అంటున్నారు, ఇదిగో అన్యులైన మా సహోదరులారా మీరు క్షేమమేనా అని పిలిచాడంటే ఎంత గొప్పవారు ప్రభా. కనుక అందరూ సమానం అని గ్రహించి మాట్లాడుతున్నాడు. కాబట్టి అటువంటి వారందరికీ నీ కాపుదల దాయిచ్చండి. ఇదిగో ప్రభా 3 రోజులు ప్రభా, ఇదిగో తండ్రి తుఫాన్ అని ప్రభా మనుషుల్ని అల్లకొల్లం చేసింది. ఎందరో జీవితాల్లో విషాదం మిగిలింది ప్రభా. ఎన్నో ప్రాణాలు, ఎంతో మంది ఆస్తి నష్టాలు. ఆస్తి నష్టం అంటే మరలా సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే మరలా రాదు కాదు ప్రభా. ఎందరో కుటుంబాల్లో విషాదం మిగిలింది ప్రభా. ఎన్నో కుటుంబాల్లో కన్నీరే దుఃఖమే నాయన మిగిలింది ప్రభా. దేవా కాపాడండి. అధికారులను, ధనవంతులను కనికరం చూపించండి ప్రభా. గొప్పవారు, ధనికులు, ఏమైనా నాయకులు కూడా నీ సహాయం దయచేసి స్వార్థము లేని మనుషులుగా, నిస్వార్థము కలిగి సహాయపడేవారుగా దీవించండి ప్రభా. పాడిని పంటను తండ్రి, అందరూ తన పంటలు కోల్పోయి అయ్యో చేతికి వస్తాదనుకున్నానే నేలపాలైందని కన్నీటితో విలపించుచున్న మనుషులను చూస్తున్నాం ప్రభా. దేవా నీ సహాయం దయచేవా ప్రభువా, నీ సన్నిధి దయచేవా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో మా బిడ్డలందరైతే మాటలు వింటున్నారు, ప్రతి కుటుంబాన్ని, ప్రతి దేశాన్ని, ప్రతి గ్రామాన్ని, ప్రతి పల్లెని, ప్రతి మనిషిని, ప్రతి వ్యక్తిని దీవించండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, బాలింతరాలు ఉన్నారు ప్రభా. దేవా వారికి సహాయం దయచండి. నేను వెట్టను వేడిని కలగ చేయండి. ఇదిగో ప్రభా, వరదల్లో కొట్టుకుపోయిన వారి కొరకు, వరదల్లో నైనా అభాగ్యులుగా మిగిలిన వారికి ఎందరో సహాయపడుతూ, వారి నడుము కట్టుతూ ప్రభా అనేకమైన రీతిలుగా సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. దేవా ఇదిగో తండ్రి, వర్షాల్లో మరి తుఫాను వచ్చినప్పుడు ప్రజలకు ఏం కాకూడదని గవర్నమెంట్ తండ్రి ఏకత్వంగా పనిచేసిన వారందరినీ దీవించండి. నాయకుల్ని, అలాగే అధికారుల్ని, తను చేసే పని వారిని బలపరచండి ప్రభా. దేవా ఇది ఈ సమయంలో తండ్రి ఎవరైతే అభాగ్యులుగా ఉన్నారో, నిలువ నీడ లేకున్నారో కాపాడండి. ఆయన పొడి నెల దయచేయండి ప్రభా. ఇదిగో క్రిస్మస్ నెల కూడా వచ్చేస్తుంది ప్రభా, అయినా ఇంకా వర్షాలు ఉదయకాలం రాత్రి కాలం నుంచి ఎడతెగగా వర్షం పడుతున్నది మహాపట్టణంలో తండ్రి. అయినా పొట్ట కోసం పరిగెత్తేవారు, ఉద్యోగాల కొరకు పరిగెత్తేవారు అనేకులు ప్రభా. ఏంటంటే వెళ్ళకపోతే ఉద్యోగం పోతుందో అనే భయముతో ఏమి జరుగుతుందో లోకంలో తెలియట్లేదు ప్రభా. ముందు ప్రయాణం చేస్తే అనకేం జరుగుతుందో కానుకోలేని పరిస్థితులు ఈనాడు మానవుడు జీవిస్తున్నాడు. దేవా కరుణ చూపించండి, దయ చూపించండి, కాపాడండి, బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో
అడుగుచు బ్రతిమాలుచు ఏదైనా సేవకుడి యొక్క ప్రార్థన అంగీకరించు. ఇదిగో ప్రభా, ఈరోజు ఒక దైవజనుడు ప్రభా, మరి ఎంతో విశ్వాసం నమ్మకం కలిగిన ఆయన ఉదయకాల తెల్లవారుజామున నిద్రించారని తెలిసింది ప్రభా. వారి కుటుంబానికి వారి ఆత్మని దారికి చేర్చుకుని వారి కుటుంబాన్ని సాక్షిగా వాదార్పును ఆయన సహాయము దయచేసి నడిపించమని అడుగుచు బ్రతిమాలుచు ఈ దీనుడైన నా ప్రార్థన అంగీకరించమని త్వరగా రానయన్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనం మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరినగా. మనదుడ మాకు దయచేయం. ఇప్పుడు ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం ఆ ప్రార్థన క్షమించు, శోధనకి అగ్ని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి, ఆమేన్. ఏసురత్నమే విజయం అపాదిగా, ప్రవేశరత్నమే విజయం అపాదిగా, ప్రవేశ సంపూర్ణ విజయం అపాదిగంతక నాశ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ ఈనాడు ప్రజలకు ప్రార్థించే ప్రతి కుటుంబానికి తోడుగా ఉండి నడిపించి ఆయన నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుదుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాథా.